హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ పాన్ కేక్ అండి. పిల్లలకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అని చెప్పాలి. పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. వచ్చేయండి. మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక హాఫ్ కప్ పాలు తీసుకుందామండి. ఆ తర్వాత ఒక పావు కప్ వచ్చి షుగరు. ఇది ఒక 2-3 టేబుల్ స్పూన్ ఉంటుందండి. ఇంకా కొంచెం తీపి కనుక మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా మనకి షుగర్ అంతా మంచిగా కరిగిపోవాలండి పాలల్లో. విస్కర్‌తో మంచిగా మిక్స్ చేసుకుందాము. లేదు మీరు మిక్సీలో వేసుకుంటామన్నా కూడా వేసుకోవచ్చండి. మిక్సీలో వేసి తర్వాత మిక్సింగ్ బౌల్‌లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఆ తర్వాత బేకింగ్ సోడా ఒక 1 పించ్ అండి. ఇప్పుడు ఒక అర కప్ వచ్చి మైదా తీసుకుందామండి. మైదానని అనుకోవద్దు. కొన్ని రెసిపీస్ దేనితో చేసుకుంటే దాని టేస్ట్ దానికే వస్తుందండి. ఇక్కడ సరిపోలేదు మనకి అర కప్, అందుకని ఇంకొక టేబుల్ స్పూన్ కూడా మనం యాడ్ చేసుకున్నాము. టోటల్‌గా వచ్చేసి ఒక హాఫ్ కప్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ అయితే మనం యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడొచ్చి దీంట్లో ఏదైనా సరే మీకు నచ్చిన ఎసెన్స్ వేసుకోండి. నేనైతే పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నానండి. ఒక్క పించ్ వచ్చి సాల్ట్ వేసుకుందాం అంతేనండి. మంచిగా కలిపిన తర్వాత పెనం వేడి చేసుకుని, ఇంకా గ్రేస్ ఏం చేయొద్దండి. ఆయిల్ కూడా అప్లై చేయొద్దు. నేరుగా పెనం వేడెక్కిన తర్వాత మనం జస్ట్ ఒక్క గరిటెతో వేసుకుని లైట్‌గా అట్లా స్ప్రెడ్ చేయించాలి. ఎక్కువ తిప్పొద్దు. సిమ్‌లో పెట్టుకొని మనం కుక్ చేసుకుందామండి. చూడండి హోల్స్ ఎలా వస్తున్నాయి కదా! ఇప్పుడు కింద వచ్చేసి మనకి మంచిగా కుక్ అయిపోయిందనమాట. దాన్ని ఇప్పుడు తిప్పి వేరే పక్క కూడా కుక్ చేసుకుందామండి. అంతేనండి. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ కానీ, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానీ చాలా ఫాస్ట్‌గా చేసి పెట్టండి. వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. దీన్ని హనీ అండ్ బటర్‌తో సర్వ్ చేసుకున్నామంటే యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం మనం చూసినోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇవాళ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.